హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఇస్ పూజిత. సో ఈరోజు ఒక ఫన్ వీడియో చేద్దాం అనుకుంటున్నాను. సో అదేంటి అనేది మీరు ఆల్రెడీ టైటిల్ చూసారు కదా. సో జెండర్ ప్రొడక్షన్స్ అనమాట. సో లాస్ట్ వ్లాగ్లో నేను నా జెండర్ స్కాన్ గురించి పెట్టినప్పుడు కింద చాలా మంది కమెంట్ చేశారు దట్ ఇట్స్ గోయింగ్ టు బీ అ బాయ్ అని. సో బాయా గర్లా అనేది మీ అందరితో పాటు నాకు కూడా తెలీదు. కొన్నిసార్లు నాకు బాయ్ అనిపిస్తుంది, కొన్నిసార్లు గర్ల్ అనిపిస్తుంది. ఇన్ఫ్యాక్ట్ ఆ జెండర్ స్కాన్ అప్పుడు నాకు గర్ల్ అనే అనిపించింది అనమాట. బట్ ఏమవుతుంది ఎవరు అనేది ఇంకా కొన్ని రోజుల్లో మేము జెండర్ రివీల్ ప్లాన్ చేసాము. సో అప్పుడు తెలిసిపోతుంది. సో అప్పుడు నాతో పాటు మీ అందరు కూడా చూస్తారు జెండర్ ఏంటి అనేది. సో చాలా చాలా ఎక్సైటింగ్ ఉందన్నమాట. దానికంతా ముందు సరే ఒక ఫన్ వేలో ఈ వీడియో చేద్దాము, ప్రెడిక్షన్స్ ఎలా ఉన్నాయి, ఎవరు ఏంటి అనేది తెలుసుకుందాము అని చెప్పి ఈ వీడియో ప్లాన్ చేశాను అనమాట. సో ఫన్గా ఉంటుంది కదా. సో కొన్ని క్వశ్చన్స్ని నేను రాసుకున్నాను, ఆల్మోస్ట్ ఒక 10 క్వశ్చన్స్ దాకా రాసుకున్నాను. ఇవన్నీ నేను చాలా రోజుల నుంచి ఇన్స్టాగ్రామ్లో చూస్తున్నాను అనమాట. ఎప్పుడైతే నేను ప్రెగ్నెంట్ అయ్యానో అప్పటి నుంచి ఎన్ని కనిపిస్తున్నాయి అంటే రోజుకి ఒక జెండర్ ప్రిడిక్షన్ రీల్, లేకపోతే గూగుల్లో క్వశ్చన్స్ ఇలా అన్నీ కనిపిస్తూ ఉన్నాయి, యూట్యూబ్లో కూడా. సో నేను గూగుల్కి వెళ్ళి ఇన్స్టాగ్రామ్లో అట్లా కొన్ని క్వశ్చన్స్ తీసుకొని ఇప్పుడు ఫన్ వేలో ప్రెడిక్ట్ చేద్దాము అని అనుకుంటున్నాము. సో వీడియో ఎండ్ అయ్యేలోపు ఎవరు అని ఈ ఎక్కువ నాకున్న సిమ్టమ్స్ని బట్టి ఎవరు అనేది మనం తెలుసుకుందాం అనమాట. జస్ట్ ఫన్ వే. నాకు కానీ కార్తిక్ కానీ మా ఫ్యామిలీకి కానీ ఎవరైనా ఓకే, బట్ ఒక ఫన్ వీడియో లాగా ఉంటుంది కదా. సో అందుకని సో ఇప్పుడు లెట్స్ స్టార్ట్ అండ్ లెట్స్ గో విత్ ఫస్ట్ క్వశ్చన్. సో ఫస్ట్ క్వశ్చన్ ఇట్స్ అబౌట్ మార్నింగ్ సిక్నెస్ అనమాట. సో ఈ మార్నింగ్ సిక్నెస్ ఏంటి అంటే నా వరకు వచ్చేసరికి నాకు స్టార్టింగ్లో అంటే ఎర్లీ ప్రెగ్నెన్సీ అంటారు కదా, స్టార్టింగ్ మంత్స్. సో అప్పుడు కొద్దిగా సిమ్టమ్స్ ఉండే, నాషియా అదంతా, బట్ వామిటింగ్స్ ఎప్పుడు లేవు. సో నేత్ర అప్పుడు అస్సలు నాషియా కూడా లేదు, ఎప్పుడు చాలా రేర్గా 1-2 టైమ్స్ అనిపించింది, బట్ అదర్వైజ్ నాషియా లేదు, ఏం లేదు. ఈసారి కూడా అలాగే ఉందన్నమాట. స్టార్టింగ్లో నాషియా అనిపించింది, కానీ వామిటింగ్స్ అట్లా ఎప్పుడు నేనేం చేసుకోలేదు, అట్లా ఏం లేదు. సో అకార్డింగ్ టు గూగుల్, అంటే అకార్డింగ్ టు ఓల్డ్ వైఫ్ టేల్స్ అంటారు కదా, సో అకార్డింగ్ టు దట్ ఏంటి అంటే ఇట్ ప్రిడిక్ట్స్ దట్ ఇఫ్ యు ఆర్ హ్యావింగ్ అ గర్ల్, ఇఫ్ యూ సఫర్ ఫ్రమ్ నాజియా, సో నాజియా బాగా ఉండి వామిటింగ్స్ చేసుకుంటే ఇట్స్ గోయింగ్ టు బీ ఎ గర్ల్ అంట. ఇప్పుడు ఏమీ లేకపోతే ఇట్స్ గోయింగ్ టు బీ ఎ బాయ్ అంట. సో నాకు ఏమీ లేదు, ప్రిటీ మచ్ నేను వామిటింగ్స్ కూడా ఏం చేసుకోలేదు, కాబట్టి ఐ థింక్ ఇట్స్ గోయింగ్ టు బీ ఎ బాయ్ అని అనుకుంటున్నాను. సో ఇక్కడ నేను పైన గర్ల్ అయితే ఇక్కడ, బాయ్ అయితే ఇక్కడ, నేను ఇద్దరికి స్కోర్స్ ఇవ్వబోతున్నాను. సో ఇప్పుడు ఫస్ట్ క్వశ్చన్కి ఆన్సర్ బాయ్ కాబట్టి ఇక్కడ నేను ఫస్ట్ 1 పాయింట్ ఇవ్వబోతున్నాను బాయ్కి. సో యా, దట్స్ ఆల్. నా ఇప్పుడు సెకండ్ క్వశ్చన్, మూడీ వర్సెస్ మెలో. సో ఒకవేళ బాగా మూడియర్ ఉంటే ఇట్స్ గోయింగ్ టు బీ అ గర్ల్, అంటే చాలా మూడ్ స్వింగ్స్ ఉంటే ఇట్స్ గోయింగ్ టు బీ ఎ గర్ల్ అంట. లేదు చాలా రిలాక్స్డ్గా ఉంటే ఇట్స్ గోయింగ్ టు బీ ఎ బాయ్ అంట. సో ఇప్పుడు నేను సెకండ్ టైం మామ్ కాబట్టి నాకు ఎక్స్పీరియన్సెస్ ఉన్నాయి కాబట్టి రెండింటిని కంపేర్ చేద్దాం అనుకుంటున్నాను. సో ఫస్ట్ టైం నేత్ర అప్పుడు డెఫినెట్లీ ఐ వాజ్ సో మూడీ, అంటే ఎన్ని మూడ్ స్వింగ్స్ ఉన్నాయంటే ఎప్పుడు చూడు ఇరిటేటెడ్గా ఉండేదాన్ని. ఇప్పుడు అంత ఇరిటేషన్ లేదు, ఐఎమ్ మోర్ కామర్. సో ఐ థింక్ ఇట్స్ గోయింగ్ టు బీ ఎ బాయ్. సో సెకండ్ క్వశ్చన్కి కూడా ఇట్ ఈస్ అ బాయ్ అని అనుకుంటున్నాను, ప్రిడిక్ట్ చేస్తున్నాను. సో లెట్స్ సీ. సో నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్, pregnancy glow. If people around you are commenting that you are glowing and your complexion is boy, then it's going to be a boy. లేదు స్కిన్ బాగా డల్ ఉంటే then it's going to be a girl. సో ఈ ప్రెగ్నెన్సీలో నాకు నా స్కిన్ చాలా చాలా బ్రేక్అవుట్స్ అవుతున్నాయి. ఇప్పుడు కూడా చూస్తే ఐ హ్యావ్ పింపుల్స్ ఆన్ మై స్కిన్. సో బ్రేక్అవుట్స్ అవుతున్నాయి, అంత గ్లో కూడా లేదు, కాబట్టి ఐ థింక్ ఇట్స్ గోయింగ్ టు బీ అ గర్ల్ అనుకుంటున్నాను. కానీ నా లాస్ట్ ప్రెగ్నెన్సీతో కంపేర్ చేస్తే నేత్ర అప్పుడు నా స్కిన్ చాలా చాలా గ్లో అయింది, చాలా అంటే చాలా చాలా గ్లో అయింది, అస్సలు స్కిన్ పైన పింపుల్స్ కానీ ఏం లేవు. సో కానీ గర్లే కదా. బట్ ఇప్పుడేమో బాగా స్కిన్ గ్లో అయితే బాయ్ అని, స్కిన్ బ్రేక్అవుట్స్ అయితే గర్ల్ అని ఈ గూగుల్ ప్రకారంగా అంటున్నారు. కాబట్టి
నేను దీని ప్రకారంగా ఓటేస్తున్నాను. సో నాకు బ్రేక్అవుట్స్ ఉన్నాయి కాబట్టి ఐ థింక్ ఇట్స్ గోయింగ్ టు బి ఎ గర్ల్. సో 1 point ఫర్ గర్ల్. సో ఇప్పుడు నెక్స్ట్ 4th క్వశ్చన్, కోల్డ్ ఫీట్. ఒకవేళ బాగా ఫీట్ అనేది బాగా కోల్డ్ ఉంటే, అంటే చల్లగా అయిపోయి ఉంటే ఇట్స్ గోయింగ్ టు బి ఎ బాయ్ అంట. లేదు చాలా వేడిగా ఫీల్ అవుతూ అండ్ కాళ్ళు కూడా ఎప్పుడు వామ్గా ఉంటే ఇట్స్ గోయింగ్ టు బి ఏ గర్ల్ అంట. సో ఐ థింక్ ఈసారి నాకు కోల్డ్ ఫీట్ ఉంది అండ్ కోల్డ్ కూడా ఎక్కువ ఫీల్ అవుతున్నాను. ఈవెన్ ఇప్పుడు సమ్మర్ టైమ్స్లో కూడా అప్పుడప్పుడు ఇంట్లో నాకు చలి అనిపిస్తుంది అనమాట. అండ్ ఫీట్ కూడా ఎప్పుడు చూడు కోల్డ్గానే ఉంటున్నాయి. సో ఐ థింక్ ఇట్స్ గోయింగ్ టు బి ఎ బాయ్. సో ఇప్పుడు 1 more point ఫర్ బాయ్. సో నెక్స్ట్ 5th క్వశ్చన్. సో హెయిర్ అకార్డింగ్ టు ఓల్డ్ వైఫ్స్ టేల్, ఒకవేళ బాగా హెయిర్ బ్యూటిఫుల్గా ఉండి అండ్ చాలా లష్యస్గా హెయిర్ ఫాల్ లేకుండా ఎప్పుడు చూడు సలోన్ లాగా హెయిర్ ఉండేటట్టు అవుతే ఇట్స్ గోయింగ్ టు బి ఎ బాయ్ అంట. అండ్ ఎప్పుడు హెయిర్ అంతా ఊడిపోవడము బాగా డల్గా ఉండడం ఉంటే ఇట్స్ గోయింగ్ టు బి ఎ గర్ల్ అంట. సో నాకు ఈ ప్రెగ్నెన్సీలో హెయిర్ ఫాల్ చాలా ఉంది. నా హెయిర్ అంత వాల్యూమినస్గా అంత థిక్గా కూడా అవ్వట్లేదు. హెయిర్ గ్రోత్ కూడా చాలా నార్మల్గా ఉంది. సో ఐ థింక్ ఇట్స్ గోయింగ్ టు బి ఎ గర్ల్. సో 1 more point ఫర్ గర్ల్. ఎందుకంటే నేత్ర అప్పుడు అగైన్ కంపేర్ చేసుకుంటే నేత్ర అప్పుడు నా హెయిర్ అసలు సూపర్గా చాలా థిక్గా వాల్యూమినస్గా ఉంది. బట్ ఇక్కడ గూగుల్ ప్రకారంగా హెయిర్ అంత వాల్యూమినస్గా ఉంటే ఇట్స్ గోయింగ్ టు బి ఎ బాయ్ అంటున్నారు. కాబట్టి నాకు అలా లేదు కాబట్టి ఐ థింక్ ఇట్స్ గోయింగ్ టు బి ఎ గర్ల్ అనుకుంటున్నాను. సో 1 more point ఫర్ గర్ల్. సో నెక్స్ట్ 6th క్వశ్చన్. ఇది ఏంటంటే ఇది వన్ ఆఫ్ ద చాలా ఏమంటారంటే పాపులర్ ఓల్డ్ వైఫ్ టేల్ అనమాట, రింగ్ టెస్ట్. సో మన ఫింగర్ రింగ్ని తీసుకొని ఏదైతే హెయిర్ ఉందో ఆ హెయిర్తో టై చేసి ఇక్కడ మన టమ్మీ ఏరియా పైన పెట్టుకొని ఆ రింగ్ ఏ మోషన్లో తిరుగుతుందో దాన్ని బట్టి జెండర్ అనేది ఏంటి అనేది ప్రిడిక్ట్ చేయొచ్చంట. సో లెట్స్ సీ, ఒకవేళ ఈ రింగ్ బాగా ఏమంటారు సర్కిల్గా ఇలా మనం హ్యాంగ్ చేసినప్పుడు రౌండ్గా తిరిగితే ఇట్స్ గోయింగ్ టు బి ఎ గర్ల్ అంట. లేదు పెంజులం లాగా సైడ్ వైజ్ తిరిగితే ఇట్స్ గోయింగ్ టు బి ఏ బాయ్ అంట. సో లెట్స్ సీ. ఓకే గైస్, సో ఇప్పుడు నా దగ్గర హెయిర్ ఉంది, కనిపిస్తుందో లేదో. సో ఐ హ్యావ్ మై హెయిర్ అండ్ రింగ్ తీసుకున్నాను. సో ఇలా టై చేశాను. ఇప్పుడు ఇది నేను ఇక్కడ ఎగ్జాక్ట్లీ టమ్మీ పైన పెట్టి చూద్దాము ఇది ఎలా ఏ డైరెక్షన్లో వెళ్తుంది అనేది. ఇలా పట్టుకొని వదిలేస్తున్నాను. సో క్లియర్గా చూస్తే ఇది దీనికి లైట్గా రౌండ్గా వెళ్తున్న మోషనే ఉంది, సైడ్ వైజ్లో అయితే లేదు. డెఫినెట్లీ లైట్గా రౌండ్గానే తిరుగుతుంది. సో ఐ థింక్ రౌండ్గా తిరుగుతుంది కాబట్టి ఐ థింక్ ఇట్స్ గోయింగ్ టు బి ఎ గర్ల్. సో యా, నెక్స్ట్ 7th క్వశ్చన్, బేబీస్ హార్ట్ రేట్. సో బేబీస్ హార్ట్ రేట్ ఏంటంటే మనము స్కానింగ్కి వెళ్ళినప్పుడు మనకి హార్ట్ రేట్ హార్ట్ బీట్ ఎంత ఉంది అనేది చెప్తారు కదా. సో నాకు అయితే ఎవ్రీ టైం అంటే ఇప్పటికి 3 స్కాన్స్కి వెళ్ళాను. సో 3 times కూడా నాకు 140 అబోవే ఉండే. సో 150 ఆ రేంజ్లో ఉండే అనమాట. సో 140 కన్నా ఎక్కువ ఉంటే ఇట్స్ గోయింగ్ టు బీ ఎ గర్ల్ అంటారు. 140 కన్నా తక్కువ ఉంటే ఇట్స్ గోయింగ్ టు బీ ఎ బాయ్ అంటారు, ఊరికే ప్రెడిక్షన్గా. సో నాకైతే ఎప్పుడు చూడు ఎక్కువనే ఉంది కాబట్టి ఐ థింక్ ఇట్స్ గోయింగ్ టు బీ ఎ గర్ల్. సో 1 more point ఫర్ గర్ల్. నెక్స్ట్, partner's weight gain. So if your partner is gaining weight alongside, ఆల్సో నోన్ యాజ్ సింపతి వెయిట్ అంటారంట. మనం ప్రెగ్నెన్సీలో వెయిట్ పెరుగుతుంటే పార్ట్నర్ కూడా వెయిట్ పెరిగితే సింపతి వెయిట్ అంటారంట. సో ఒకవేళ వాళ్ళు కూడా పెరిగితే ఇట్స్ గోయింగ్ టు బి ఎ గర్ల్ అంట. లేదు వాళ్ళు ఎప్పట్లానే అదే వెయిట్లో ఉండడము లేదా వెయిట్ తగ్గితే ఇట్స్ గోయింగ్ టు బి ఎ బాయ్ అంట.
సో కార్తిక్ ఈజ్ లైక్ ఎప్పటిలానే ఉన్నాడు. హీ డిడ్ నాట్ గెయిన్ వెయిట్, ఇన్ ఫ్యాక్ట్ హీ ఈస్ లూజింగ్ వెయిట్. సో ఐ థింక్ ఇట్స్ గోయింగ్ టు బి ఎ బాయ్. ఇది ఎంతవరకు కరెక్టో ఏంటో తెలీదు, బట్ ఓల్డ్ వైఫ్ స్టైల్ ప్రకారంగా మనము చూస్తున్నాం కాబట్టి, ప్రెడిక్ట్ చేస్తున్నాం కాబట్టి ఐ థింక్ ఈ పాయింట్ బాయ్కి. నెక్స్ట్ 9th క్వశ్చన్, క్రేవింగ్ స్వీట్ ఆర్ సాల్టీ. సో ఒకవేళ బాగా స్వీట్ క్రేవ్ చేస్తే ఇట్స్ గోయింగ్ టు బీ ఏ గర్ల్, లేదు బాగా స్పైసీగా తింటే ఇట్స్ గోయింగ్ టు బీ ఏ బాయ్ అంట. సో ఐ థింక్ ఐఎమ్ క్రేవింగ్ అ స్వీట్, అంటే బాగానే స్వీట్ క్రేవింగ్స్ ఉన్నాయి నాకు. సాల్ట్ అంటే అంత క్రేవింగ్ చేయట్లే, కానీ స్వీట్ కోసం అయితే ఇంతకుముందు కూడా క్రేవ్ చేసేదాన్ని, ఇప్పుడు కూడా తింటున్నాను స్వీట్స్. ఐ థింక్ ఇట్స్ గోయింగ్ టు బీ ఎ గర్ల్. వన్ మోర్ పాయింట్ ఫర్ గర్ల్. నెక్స్ట్ లాస్ట్ క్వశ్చన్, హెడేక్స్. సో ఎక్స్ట్రీమ్ హెడేక్స్ ఉంటే ఇట్స్ గోయింగ్ టు బీ ఎ బాయ్, అసలు ఏం హెడేక్స్ లేకపోతే ఇట్స్ గోయింగ్ టు బీ ఎ గర్ల్. ఐ థింక్ ఈ క్వశ్చన్ నేను కరెక్టే అనుకుంటున్నాను, బికాజ్ లాస్ట్ టైం కూడా నేత్ర అప్పుడు నాకు అసలు హెడేక్స్ కానీ అట్లాంటివి ఏం లేవన్నమాట. సో ఐ వాజ్ వెరీ హ్యాపీ. బట్ ఈసారి హెడేక్స్ అనేది చాలా చాలా ఎక్కువ ఉన్నాయి. ఓ మై గాడ్, చాలా హెడేక్స్ ఉన్నాయన్నమాట. సో అందుకనే ఐఎమ్ అస్యూమింగ్ దట్ ఇట్స్ గోయింగ్ టు బీ బాయ్ అనుకుంటున్నాను. సో వన్ మోర్ పాయింట్ ఫర్ బాయ్. సో దట్స్ ఆల్ అండి. ఇవి కొన్ని ఫన్ జెండర్ ప్రెడిక్షన్స్. సో మీరు కూడా చాలామంది నాతో పాటు ఈ ప్రెగ్నెన్సీ జర్నీలో ఉన్నారు కదా, సో మీరు కూడా మీ ప్రెడిక్షన్స్ ఏంటో చెప్పండి. అలాగే మీరు ఎవరు అనుకుంటున్నారు అనేది కింద కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. ఇంకా కొన్ని రోజులు మనకు ఎలాగూ ఎవరు అనేది తెలిసిపోతుంది కాబట్టి, సో ఇదొక ఫన్ వేలో ఉంటుందని చేశాను ఈ వీడియో. సో విన్నర్ ఎవరు అనేది మీకు ఇక్కడ క్లియర్గా నేను మెన్షన్ చేస్తాను కాబట్టి అర్థమైపోతుంది. ఎందుకంటే నేను కూడా స్కోర్స్ ఎవరు అనేది ఫస్ట్ ఫైండ్ అవుట్ చేసి మీకు అక్కడ రాస్తాను ఎడిటింగ్ అప్పుడు. సో నాకు కూడా ఇప్పుడు తెలీదు. సో లెట్స్ సీ. అండ్ ఎవరైనా వీఆర్ హ్యాపీ. నేత్ర ఈజ్ సూపర్ ఎక్సైటెడ్ అనమాట. బ్రదర్ అయినా సిస్టర్ అయినా షీఈ్ ఓకే. సో యా, వెరీ వెరీ ఎక్సైటెడ్ అండ్ చాలా వెయిట్ చేస్తున్నాం బేబీ కోసం. సో ఇంకా కొన్ని మంత్స్ ఉంది ఈ జర్నీలో. నేను ఎలా ఈ జర్నీని ఈ ఎక్స్పీరియన్సెస్ అన్నీ కూడా మీ అందరితో షేర్ చేసుకుంటున్నాను కాబట్టి మీరు కూడా నాతో పాటు ఈ జర్నీలో ఒక పార్ట్గా ఉండి నన్ను ఎంకరేజ్ చేస్తున్నాను, సపోర్ట్ చేస్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్. ఇప్పటిదాకా నా ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోకుండానే వీడియోస్ చూస్తున్నారు. ఒక్క సబ్స్క్రిప్షన్ బటన్ మీరు కనుక ప్రెస్ చేస్తే నాకు చాలా చాలా ఎంకరేజింగ్గా ఉంటుంది అండ్ సపోర్టింగ్గా ఉంటుంది. సో ప్లీజ్ కన్సిడర్ సబ్స్క్రైబింగ్. అండ్ యా, ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. ఇన్ కేస్ ఈ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. మళ్ళీ ఇంకో వీడియోతో మేము ముందుంటాను. అంటిల్ దెన్, బాయ్ గాయ్.